నాకు లాభం ఉండాలి. ఒక పని చేసిన దానివల్ల నీకు లాభం ఉండాలి, నాకు లాభం ఉండాలి. ఇది మధ్యముల యొక్క మనస్తత్వం. అధముల యొక్క మనస్తత్వం ఎటువంటిది? నీకు లేకుండా ఉండాలి, నాకు ఉండాలి, నాకే ఉండాలి. లోకంలో మనం చాలా మందిని చూస్తుంటాం. ఇంకా అధమాధములు ఉంటారు. అధమాధములు ఉంటారు, 4వ కేటగిరీ. నాకు లేకపోయినా పర్వాలేదు, ఎదుటివాడు ఉండకూడదు. నాకు లేకపోయినా పర్వాలేదు, ఎదుటివాడికి ఏమీ ఉండకూడదు. ఇప్పుడు ఉత్తముడు ఎవరు? మన ధర్మాడు, మన గోవిందుడు. ఎట్లాగూ ఓంగి ఉలగళంద ఉత్తమం పేరువాడి. ఎవడండి ఆయన పేరు చెప్పలేదు మీరు? ఆనాడు మన ఆళ్వార్లు ఆచార్యులు ఎటువంటి వారంటే పాత విషయాలైనటువంటి పాత విషయాలంటే నిన్నటిది మొన్నటిది కాదు, కృతత్రేతాయుగాలలో జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు జరుగుతున్నట్టుగా భావించి కొత్తగా చెప్తారు. వాళ్ళ కంటి ఎదురుగా జరుగుతున్నట్టుగా చెప్తారు. అది ప్రత్యేకత. అది ప్రత్యేకత అన్నమాట. ఓంగి ఉలగళంద ఉత్తమం పేరువాడి. ఓంగి పెరిగి పెద్దవాడి. ఒకే అవతారంలో 2 అవతారాలు. వామనుడుగా వచ్చాడు, త్రివిక్రముడుగా ఎదిగాడు. ఓంగి పెద్దవాడైనటువంటి ఉలగళంద. ఉలగు లోకములను, అళంద కొలిచినటువంటి ఉత్తమం పేరువాడి. ఉత్తముడు యొక్క పేరు. వచ్చాడు, భూమి కొలిచాడు. అంతలో ఉత్తముడు ఏమైంది? ఆయన ఉత్తముడు ఎలా చెబుతాము? అది కాదయా, బలి చక్రవర్తి ఉండేటప్పుడు ఆయన అందరికీ దానం బాగా చేస్తుండేటువంటి వాడు. కానీ ఒక చిన్న దోషం ఉంది, అహంకారం ఉంది. నేను ఇస్తున్నాను అని ఇంద్రుడు యొక్క రాజ్యాన్ని లాక్కుని ఆయన భ్రష్టుని చేశాడు. ఇంద్రుడు పోయి శ్రీ మహావిష్ణువుని పోయి, ఎవరైనా ఇంతేనండి, ఈ రాక్షసులు ఏందిరా అంటే బ్రహ్మను గురించో రుద్రుని గురించో తపస్సు చేస్తారు. శ్రీ మహావిష్ణువు ఇవ్వడు. ఎవరికంటే వాళ్ళకి అడిగిన వెంటనే ఇవ్వడు. ఔదార్యం కలిగిన వాడే. ఔదార్యం కలిగినా కూడా అడిగి ఎందుకు ఏమిటి అని ఇస్తాడు. మీరు బాగా ఆలోచించండి. పాత రోజుల్లో మనం ఎప్పుడైనా మన తల్లిదండ్రులని స్కూల్కి వెళ్ళేటప్పుడు, నాన్న ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వవా, రూపాయలు ఉంటే ఇవ్వవా అంటే తల్లిదండ్రులు ఏమనేవాళ్ళు? ఇచ్చేవాళ్ళు కాదు. ఏమనేవాళ్ళు? ఎందుకు ఎందుకు 1/2 రూపాయి? నానా పెన్సిల్ కొనుక్కోవాలి, బుక్ కొనుక్కోవాలి, నేను సాయంత్రం నేను తెచ్చిస్తాను, సాయంత్రం నేను తెచ్చిస్తాను, అన్నయ్యతో చెప్తాను, తెచ్చిస్తాడు. మన చేతికి మాత్రం డబ్బులు ఇచ్చేవాడు కాదు. కానీ బ్రహ్మరుద్రాదులు అట్లా కాదు. అడిగారు అంటే ఇచ్చేసాడు. వీడు ఎవరు? వీడి యోగ్యత ఏమిటి? 50 రూపాయలు అడుగుతాడు. మనం వాడు ఎందుకు ఏంటి అని అడగకుండా 50 రూపాయలు ఇస్తే సారాయి గుడ్లో పోయి సారాయి తాగుతాడు. మనకంటే ఎదుగుతారు. మనకి 50 రూపాయలు అట్లా వినియోగం అయింది చివరికి. అలా కాదు,
ఎందుకు ఏంటి సద్వినియోగం ఉండాలి. ఈ వీళ్ళు దానాలు తపస్సులు చేస్తారు, వాళ్ళేమో తపస్సును మెచ్చి నీకేం కావాలి, వాడు అది కావాలి ఇది కావాలి అంటాడు, అది ఇచ్చేస్తాడు. వాడు పట్టుకుని పోయి ఈత కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బాణాసురుడు అంతే కదా, బాణాసురుడికి 2 చేతులు, 1000 చేతులు లేవు. రుద్రుడి గురించి తపస్సు చేశాడు, నీకేం కావాలి, నాకు నిన్ను ఆరాధించడానికి 2 చేతులు చాలట్లేదు, 1000 చేతులు కావాలి అన్నాడు. నిన్ను ఆరాధించడానికి 2 చేతులు చాలట్లేదు, నాకు 1000 చేతులు కావాలి అన్నాడు. ఇచ్చాను బాబు. వీడు నిజంగా అడుగుతున్నాడా లేకపోతే నన్ను మోసం చేయడానికా? వీడి మనసులో ఏముంది? అది లేదు, ఇచ్చేశాడు. 1000 చేతులతోటి ఏం చేస్తున్నాడు? అందరినీ హింసిస్తున్నాడు. అది పోయి శ్రీమహావిష్ణువు దగ్గర మొర పెట్టుకున్నారా, ఇట్లా ఉంది, వాడు హింసిస్తున్నాడు. సరే వస్తున్నాను కదండి. ఆ రోజుట బాణాసురుణ్ణి సంహరించడానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, రుద్రుడు, సుబ్రహ్మణ్యం, వినాయకుడు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. కార్తేయానం కరిమోహస్తానం కదలం ముక్కన్మూర్తియం మోడియం మోడీ అంటే దుర్గా మోడియం వైపు మొదలెట్టు వాడు వచ్చేటప్పటికి అన్నాడు మన స్వామి. వాళ్ళు నేదరికి పరుగోపడు వినొచ్చున్నాడా? మీరు ఇచ్చింది కాకుండా ఇప్పుడు వచ్చారా అంటే అన్యాయం